Welcome back, my dear Telangana District Court exam aspirants. So, this is Ravali from TGPSC Easy PC. ఎట్లున్నారు అందరూ? హౌ ఆర్ యూ ఆల్? ఐ హోప్ ప్రిపరేషన్ మంచిగా అవుతుందని అనుకుంటున్నాను. అండ్ మీకు గుర్తుంటే మనకి ఏప్రిల్లో ఎగ్జామ్ ఉందని నోటిఫికేషన్లో చూసాం కదా. సో మరి ఏప్రిల్ 1st మనకి 42 డేసే కౌంట్ డౌన్ ఉంది. సో నేనేమనుకున్నానంటే ఈ 42 డేస్ మనం డైలీ అంటే సిరీస్ చేసుకుంటూ డైలీ ఒక ప్యాటర్న్ పెట్టుకొని చదువుకుంటూ అందరం కలిసి ప్రిపేర్ అవుతే వీ కెన్ డూ ఇట్ కదా. సో ఐ థింక్ సో నేను ఈ సిరీస్ చేద్దామని నేను అనుకుంటున్నాను. సో మనకి కౌంట్ డౌన్ వచ్చేసి ఈ రేపటి February 18, 2026 నుంచి మనకి 42 డేస్ ఉంది. సో ఈ 42 డేస్ డేని ఎలా డివైడ్ చేసుకోవాలి, ఆర్ స్టడీ టైంని ఎలా డివైడ్ చేసుకోవాలి అండ్ ఎట్లా చదువుకోవాలి అని చెప్పేసి నేనైతే మీకు సిరీస్ చేస్తాను డైలీ. లైక్ ఫస్ట్ చూడండి, ఇది డే లేదా టైంని 2 సెక్షన్స్గా డివైడ్ చేసుకుందాం. సో 3/4 ఫర్ జనరల్ నాలెడ్జ్కి ఇచ్చేద్దాం, 1/4 ఫర్ ఇంగ్లీష్కి ఇచ్చేద్దాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వీడియో చేశాను అనుకోండి, దాంట్లో ఫస్ట్ మొత్తం జీకే రిలేటెడ్ చెప్తా, లాస్ట్కి 1/4 మనకి ఇంగ్లీష్లో ఏదైనా ప్యాసేజ్ సాల్వింగ్ కానీ లేకపోతే పీవైక్యూస్ నుంచి ఏదైనా గ్రామర్ బిట్ కానీ సో అట్లా చూసుకుందాం. సో ఇట్లా డైలీ 42 డేస్ చేస్తే మనకి మంచిగా అంటే హ్యాపీగా మనం ఫినిష్ చేసేసుకోవచ్చు. సో ఏప్రిల్లో ఎప్పుడు ఎగ్జామ్ ఉన్నా మనకి కంప్లీట్గా ప్రిపరేషన్ అనేది అయిపోతుంది కాబట్టి యూ కెన్ బి వరీ ఫ్రీ అనమాట. సో ఫస్ట్ అసలు మనకి రేపు 42nd డే రేపు ఏ వీడియో చేసుకుందామంటే పీవైక్యూస్ నుంచి ప్లస్ దాని నుంచి సబ్జెక్ట్ అనేది డిస్కస్ చేద్దాం. సో ఇంగ్లీష్ కూడా పీవైక్యూ నుంచి దాని నుంచి సబ్జెక్ట్ అనేది డిస్కస్ చేద్దాం. సో అట్లా 42nd డే, 41st డే, 48th డే చేసేసి 39th డే ఏం చేద్దాం, రివిజన్ చేసేసుకుందాం. సో నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో ఏంటి ఎంసీక్యూస్ అనేవి అప్పుడే పోస్ట్ చేస్తాను, మీరు అక్కడ ఆన్సర్ చేసేయచ్చు. సో ఇట్లా రివిజన్ ఉన్న ప్లస్ టెస్ట్ రాసేస్తే సో ఇట్లా 3 డేస్ చదువుకొని 4th డే మళ్ళీ రివిజన్ టెస్ట్ అలా చేసేస్తే మనకి ఏమైపోతుంది అంటే మనం ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది, ఎగ్జామ్కి రెడీ అయినట్టు ఉంటుంది అనమాట. సో మరి ఇంకేంటి మరి 42 డేస్ షెడ్యూల్ అనుకున్నాం కదా. సో ఎవరైతే ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో ఈ సిరీస్లో మంచిగా జాయిన్ అయిపోవచ్చు. కంప్లీట్ ఫ్రీ సిరీస్ అనమాట. ఐఎమ్ నాట్ గోయిన్ కాస్ట్ ఎనీథింగ్. జస్ట్ మీరు డైలీ మీరేం చేయాలి, యువర్ వర్క్ ఈస్ టు మెయింటైన్ కన్సిస్టెన్సీ అండ్ రివైజ్ ది టాపిక్. ఓకే, కంప్లీట్గా 42 డేస్ ఫాలో అయ్యి నేను చెప్పిన టాపిక్స్ రివైజ్ చేసుకుంటూ చదువుకుంటూ అండ్ మీ నుంచి మీరేమన్నా చదువుకుంటూ అట్లా కంప్లీట్గా కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేసి రివైజ్ చేస్తే దట్ ఈస్ యువర్ వర్క్. అంతే, ఎగ్జామ్ వరకు ఖచ్చితంగా మీరు రెడీగా ఉంటారు కాన్ఫిడెన్స్ తోటి. అండ్ నా వర్క్ ఏంటి, నేను గైడ్ చేస్తాను మిమ్మల్ని. అండ్ మేక్ షూర్ యూ ఫాలో అంటే ఒక ఖచ్చితమైన ప్రాసెస్, రైట్ ప్రాసెస్ ఫాలో అయ్యి ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్లో పీవైక్యూస్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఎప్పటికప్పుడు పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేస్తాను, నోట్స్ ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ మీరు ఫాలో అయ్యి కన్సిస్టెన్సీగా చదివి టాపిక్ రివైజ్ చేస్తే సరిపోతుంది అనమాట. దట్ ఈస్ యువర్ వర్క్ అండ్ దిస్ ఇస్ మై వర్క్. ఈ 42 డేస్ విల్ డూ దిస్. ఓకే, నెక్స్ట్ యా, ఆల్ ద బెస్ట్. అండ్ ఎవరైతే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ టు ది యూట్యూబ్ ఛానల్ అండ్ ఆల్సో టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అయిపోండి. హ్యాపీగా సిరీస్ స్టార్ట్ చేసేసుకుందాం, కన్సిస్టెన్సీతో చేసేద్దాం, కాన్ఫిడెన్స్తో ఎగ్జామ్ రాసేద్దాం. అంతే, చేసేస్తున్నాం. థ్యాంక్ యూ, బాయ్.